స్తోత్రమంచు పాడేదా, ఎంత జాలి యేసువా, ఇంతయని యూహించలేను, ఎంత జాలి యేసువా. దయచేసి కూర్చుంది. మన మధ్యలో ఉంచబడిన ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ప్రభు రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసంలో పాలు పొందడానికి పూర్వము మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తలగంట పైకెత్తి పట్టుకుని బైబిల్ పల్ల పాడదాం. దాని కొరకై దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథము. దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథమందున్నది, దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథమందున్నది. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. దేవుని జ్ఞానము పరిశుద్ధ గ్రంథమందున్నది, దేవుని జ్ఞానము పరిశుద్ధ గ్రంథమందున్నది. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. దైవ సమాధానం పరిశుద్ధ గ్రంథమందున్నది, దైవ సమాధానం పరిశుద్ధ గ్రంథమందున్నది. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, నందు నిత్య జీవం. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, దొరుకునందు నిత్య జీవం. మంచిది, రండి. మన మధ్యలో ఉంచబడిన ప్రభు శరీర రక్త మాంసంలో పాలు పొందడానికి పూర్వము మరొకసారి పరిశుద్ధ గ్రంథము నుండి క్రొత్త నిబంధన గ్రంథము మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము 1 వచనం నుండి 10 వచనాలు. ఒక వచనం నేను, ఒక వచనం మీరు, ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. క్రొత్త నిబంధనలో పేజీ సంఖ్య 42వ పేజీలో వ్రాయబడిన దేవుని వాక్యాన్ని మనము చదవడానికి ప్రయత్నం చేద్దాం. 11వ అధ్యాయం 1 వచనం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే, బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మును అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని అక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరచరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరచరి.
10వ అందరం కలిసి చదువుదాం. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వ్యక్తిగతంగా నా మట్టుకు నా జీవితంలో కూడా దేవా, మరి నాకు రాజుగా, మరి నీతిమంతుడైనటువంటి దేవుడవుగా, రక్షించడానికి సమర్థుడమైనటువంటి దేవుడవుగా, దీనుడవుగా, విమోచకుడుగా ఉండి ప్రభువా, నన్ను కూడా దైవికమైన నీతిమంతుడిగా మార్చి నన్ను కూడా రక్షించి ప్రభువా, నన్ను కూడా విమోచించిన మీ కార్యం అంతటిని బట్టి నేను కూడా ప్రజలతో కలిసి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నానయ్యా. ఈ సమయంలో మా మధ్యలో ఉంచబడిన మీ పరిశుద్ధ శరీర రక్తమాంసంలో పాలు పొందడానికి పూర్వము మరి నేను కూడా, మరి మేము అందరం కలిసి వ్యక్తిగతంగా, మరి సమూహంగా మమ్మల్ని మేము పరీక్షించుకుని సరిచేసుకోవడానికి కొరకు కూడా కావలసిన కొన్ని ఆత్మ సంబంధమైన హెచ్చరికల కొరకు మీ వైపు చూస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని, మమ్మల్ని సరిచేయమని, యోగ్యముగా పాలు పొందే అర్హత మీరు మా అందరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ ప్యాసేజ్ని గురించి మనము ఈ దినమంతా కూడా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్యాసేజ్ మనకి ఏం తెలియజేస్తుంది అంటే, పామ్ సండే లేదా మట్టల ఆదివారం, లేదా ఆ రోజున పస్కా పండగకి ముందు యెరూషలేములోనికి యేసుక్రీస్తు ప్రభువారు గాడిదనెక్కి ప్రవేశించినప్పుడు వారందరూ కూడా జయోత్సవాలు చేసినటువంటి ఆ సందర్భంలో కొన్ని సంగతులని మనము ధ్యానం చేస్తా నేర్చుకుంటా ఉన్నాం. సరే, ఉదయకాల సమయంలో మరి ఈ భాగం అంతా కూడా జకర్యా కొన్ని వేల సంవత్సరాలకి పూర్వమే మరి తను ప్రవచిస్తూ వచ్చాడని, మరి ఆ 9వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడిన ప్రవచన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ వచనాన్ని మనం ప్రభుని ఆరాధించే దాని కొరకై దాంట్లో ఒక 5 సంగతులు మనం చూస్తూ వచ్చాం. మంచిదే. ఇప్పుడు పౌలు అన్నాడు, ప్రభు శరీరక్త మాంసంలో పాలు పొందడానికి పూర్వము మనల్ని మనమే పరీక్షించుకుని సరిచేసుకుని అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో ఉన్నది త్రాగాలి అని కొరింథీయులకు మొదటి పత్రిక రాస్తూ 11వ అధ్యాయం నుండి 28వ వచనం నుండి మరి కొన్ని సంగతులు మాట్లాడుతూ అంటూ వచ్చినాడు. మనల్ని మనమే మరి పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో ఉన్నది త్రాగాలి. ఇది ప్రభు యొక్క శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. కాబట్టే మీలో అనేకులు బలహీనులు అవుతున్నారు, రోగులు అవుతున్నారు, చాలా మంది నిద్రిస్తున్నారు. మనల్ని మనమే విమర్శించుకునే ఎడల మనము తీర్పు పొందక పోదామన్నారు. కాబట్టి సరే, కొన్ని సంగతులు మనం చూద్దాం. ఏం చూద్దామంటే, ఈ భాగంలో ఇందాక లాస్ట్లో నేను ముగించే ముందు ఒక మాట చెప్పాను. ఆయన గాడిదనెక్కి యెరూషలేం వీధుల్లో ప్రవేశిస్తాడు అని మరి జకర్యా ప్రవచిస్తూ వచ్చాడు. కాబట్టి ఆ గాడిద ఎవరో కాదు, ఆ గాడిద మనమే. మరి మనల్ని విమోచించడానికి కొరకే ఆయన విమోచకుడైన దేవుడుగా వచ్చాడు అని మనము ప్రభుని ఆరాధిస్తూ అక్కడితో మనం ముగించుకున్నాం. ఇప్పుడు మనం ముందుకు వెళ్ళటానికి మనం చూస్తే, ఇప్పుడు ఆ సాత్వికుడు దీనుడైనటువంటి దేవుడు ఈ గాడిదలమైనటువంటి మన జీవితంలో చేసిన కార్యాలేంటో కొన్ని చూసుకుని అట్లాగే మనం ఉంటున్నామా లేకపోతే మార్పు చెందిన జీవితమా అని మనం చూసుకుందాం. దాని కొరకు ఉపోద్ఘాతం చెప్పాలి అంటే, యేసు ప్రభువారు సాత్వికుడు, దీనుడు అయి ఆయన గాడిద పిల్లనెక్కాడు అన్నాడు. అంటే గాడిద మనమైతే ఆయన ఎవరు అంటే ఆయన సాత్వికుడు, దీనుడైనటువంటి వాడు. తనను తను ఏం చేసుకున్నాడంటే తగ్గించుకున్నాడు. ఆయన తగ్గింపు జీవితాన్ని మీరు జాగ్రత్తగా మీరు ఒక అసైన్మెంట్ లాగా రాయగలిగితే ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఓన్గా మీరు చూస్తే, ఆయన పుట్టినటువంటి ఊరు, ఏ ఊరిలో పుట్టాడు ఆయన చెప్పండి? ఎక్కడ పుట్టాడు? మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, లేదా మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. ఏమని రాయబడి ఉంది ఆ 2 వచనాల్లో కూడా? యూదా దేశపు బెత్లెహేమా, నీవు ప్రధానులలో నీలో నుండే వచ్చును. ఏ ఊరు అది అంటే చాలా చిన్న ఊరు బెత్లెహేం అని కదా. ఆయన పుట్టిన ఊరు ఎటువంటిదంటే చిన్న గ్రామము.
బెత్లెహేము అనేటటువంటి గ్రామంలో పుట్టాడు. ఆ తర్వాత మరి ఎవరికి పుట్టాడు? మహారాణికి పుట్టాడా? ఎవరికి? ఒక సామాన్యమైనటువంటి దయాప్రాప్తురాలు, దీనురాలైనటువంటి మరియ కడుపున పుట్టడానికి ఇష్టపడ్డాడు. ఆ తర్వాత ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో పుట్టాడు. ఎక్కడ పడుకోబెట్టారు? పశువుల తొట్టిలో పడుకోబెడుతూ వచ్చినారు. ఆ తర్వాత పెరిగి పెద్దవాడయ్యేటప్పుడు ఆయన 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుని సేవ చేయడం ప్రారంభించాడు. మరి 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా ఏం పని చేశాడు? వడ్రంగి పని చేశాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, వడ్రంగి పని చేశాడు. ఆ తర్వాత మరి బాప్టిజం ఎవరి దగ్గర తీసుకున్నాడు? సామాన్యుడైనటువంటి యోహాను చేత బాప్తిస్మం తీసుకున్నాడు. ఎక్కడ బాప్తిస్మం తీసుకున్నాడు? యోర్దాను నదిలో బాప్తిజం తీసుకున్నాడు. ఆ తర్వాత శిష్యుల్ని పరిచర్య ప్రారంభించినప్పుడు శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరా శిష్యులు? ఒక సామాన్యమైనటువంటి చేపలు పట్టేటటువంటి జాలరులు. ఇంకా చెప్పాలి అంటే అపోస్తల కార్యంలో వారి గురించి రాస్తూ వారు విద్య లేని పామరులు అని రాయబడింది. వాళ్ళని శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత సువార్త సేవ చేశాడు. ఎట్లా చేసినాడు సువార్త సేవ? చెప్పండి. ఏసీ కారుల్లో తిరిగి చేశాడా? ఈ రోజుల్లో ఏసీ కార్లు అవి ఏంటవి? సూట్ రూమ్లు అంట. మరి సూట్ రూమ్లు అంటే క్యారవాన్స్ కాదు. పాస్టర్ గారిని సువార్త చెప్పడానికి రమ్మంటే వాళ్ళు అడుగుతున్నారట, ఈ పైన ఏదో చిన్న రేకుల షెడ్ వేసాం మేము, దాంట్లో ఉండండి, మీరు కింద బాత్రూమ్ ఉంటుంది వాడుకోండి అంటే రానంటున్నారంట. సూట్ రూమ్ బుక్ చేసినావా అన్నారంట. అది అడుగుతున్న. సూట్ రూమ్ అంటే ఏంటని. అది ఆ సూట్ రూముల్లో ఈ ఏసీ కారుల్లో తిరిగి చేస్తున్నారు. మరి యేసు ప్రభు కాలి నడకనేం చేసినాట? సువార్త. మనం అనేక గ్రామములకు వెళ్ళుదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను పంపబడ్డానన్నాడు మార్క్స్ వార్త 2వ అధ్యాయం. కాబట్టి ఎట్లా చేసినాడు ఆయన? కాలి నడకన సువార్త సేవ చేసినాడు. ఇదిగో ఇప్పుడు మనం చదివిన ప్యాసేజ్లో దేని మీద ప్రయాణం చేశాడు? గాడిద మీద ఎక్కాడు. గుర్రం ఎక్కల, గాడిద మీద ఎక్కుతూ వచ్చినాడు. ఆ తర్వాత ఎట్లా చనిపోయాడు? శిలువ మీద చనిపోతూ వచ్చినాడు. ఆ తర్వాత మరి ఆయన ఎక్కడ పాతి పెట్టారు? సమాధిలోనేలే. ఎవరి సమాధిలో? అబ్రాహాం సమాధిలోనా? ఎవరి సమాధిలో? ఆయనకంటూ ఒక సమాధి కూడా లేనే లే. అరిమతయి యోసేపు అనేటటువంటి ఒక ధనవంతుడు ఆ రోజుల్లో ధనవంతులు చనిపోకముందే ఏం చేసుకునేవాళ్ళు? వాళ్ళు సమాధిని కట్టించుకునేవాళ్ళు. అంటే అప్పుడు దాంట్లో బాడీని పెట్టి రాయి మూసేస్తారు. ఇజ్రాయేల్ దేశం ఆనవాయితీ ప్రకారం. ఈ రోజుల్లో కూడా చాలా మంది డబ్బున్న వాళ్ళు చనిపోకముందే ఏం చేసుకుంటున్నారు? సమాధులు కట్టించుకుంటూ ఉన్నారు చాలా మంది. ఇప్పుడు సినిమా యాక్టర్ రజనీకాంత్ చూస్తే ఆయన ఇప్పుడు తన సమాధి తను కట్టించుకుంటున్నాడు, డబ్బు ఉంది కాబట్టి. తర్వాత నా బాడీని తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టండి అని ముందే చెప్తున్నాడు. కాబట్టి ఆ రోజున అరిమతయి యోసేపు అనే ధనవంతుడు తొలిపించుకున్న సమాధిలో ఈయన సమాధిని పెడుతూ వచ్చారు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్పాను నేను? పుట్టిన దగ్గర నుంచి ఆయన సమాధి వరకు, మరణం వరకు కాదు, ఆయన సమాధి వరకు చెప్పాను నేను. ఎక్కడైనా ఆయన హెచ్చించుకున్నదంటూ ఏమన్నా ఉందా? ఎక్కడైనా ఆయన సొంతదంటూ ఏదైనా ఉందా? పుట్టిన ఊరు సొంత ఊరు కాదు, పుట్టిన స్థలం సొంత స్థలం కాదు, పెట్టబడిన తొట్టె సొంత పెట్టె కాదు. ఏదంటూ ఆయనకి సొంతదంటూ ఏది కూడా లేనే లేదు. అందుకని ఆయన భూమి మీద బ్రతికినప్పుడు అన్నాడు, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకి బొరేలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చడానికి కొంచెం స్థలం కూడా లేనే, తలవాల్చడానికి లేదు. ఆయన పుట్టినప్పుడు పెట్టడానికి స్థలం లేదు. ఆయన 33.5 సంవత్సరాలు జీవిస్తే తలవాల్చడానికి స్థలం లేదు. ఈవెన్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన డెడ్ బాడీ పెట్టడానికి కూడా ఈ లోకం ఏమేమలేదు చెప్పండి? స్థలమే. కానీ ఆయన ఏమన్నాడు? నేను మీకోసం స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నా. ఎంత మంచి దేవుడని కదా. సరే, మన సబ్జెక్టులోనికి వస్తే ఎక్కడా కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విషయాలన్నిట్లో ఎక్కడా కూడా ఆయన తనను తాను హెచ్చించుకున్నవాడు కానీ తగ్గించుకున్నాడు. అందుకనే జకరియా ప్రవచిస్తూ నీ రాజు సాత్వికుడు, నీ రాజు దీనుడు,
అని సంబోధిస్తూ వచ్చినాడు. సరే, మంచిది. ఇప్పుడు దాంట్లో నుంచి మనమేం నేర్చుకోవాలా, మనమేం పరీక్ష చేసుకోవాలా అంటే ప్రభు బలలో చేయవేయడానికి వచ్చాము కదా. ఇప్పుడు ఎవరి శరీరక్త మాంసంలో పాలు పొందడానికి వచ్చాము మనము అంటే సాత్వికుడు, దీనుడు, తనను తను తగ్గించుకుని పుట్టినది మొదలుకుని సమాధి వరకు కూడా ఎక్కడా కూడా హెచ్చించుకోకుండా తనను తాను తగ్గించుకున్న యేసు ప్రభు వారి శరీరక్త మాంసంలో పాలు పొందడానికి వచ్చిన మనము ఏం పరీక్ష చేసుకోవాలా? రక్షించబడిన రోజు మొదలుకుని, మనం పుట్టుక నుంచి వదిలే గాని రక్షించబడిన రోజు మొదలుకుని ఈ రోజు వరకు, లేదా మనం చచ్చేంత వరకు కూడా మనల్ని మనం తగ్గించుకునే బ్రతుకుతున్నామా, ఎక్కడైనా హెచ్చించుకుని బ్రతుకుతున్నామా అని మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. చాలా బయట సమాజంలో చూస్తే చాలా మంది దేవుని సేవకులు అని పిలువబడే వారి జీవితాలు చూస్తూ ఉంటే అందరూ తమను తాము ఏం చేసుకుంటున్నారు తెలుసా? హెచ్చించుకునే వాళ్లే తప్ప మనం చెప్పేది యేసు ప్రభు వారిని గురించే, మనం ప్రకటించేది సువార్త అంటే ఎవరో సినిమా యాక్టర్ల గురించో, లేకపోతే రాజకీయ నాయకుల గురించో, క్రికెటర్స్ గురించో మాట్లాడట్లేదు. మనం యేసు ప్రభు వారి గురించి మనం బోధిస్తున్నామంటే యేసు ప్రభు వారు జీవించినట్లుగా మనం జీవించుకోకుండా ఆయనను గురించి మనం బోధిస్తే అది మనకి క్షేమము కాదు, అది సంఘానికి అంతకంటే ఆత్మీయమైనటువంటి క్షేమము కానే కాదు. నేను మొన్న ఒక చోట మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నన్ను పిలిచిన వాళ్ళు అంటున్నారు, పాస్టర్ గారు మీకు చాలా వందనాలండి, మేము 3 రోజులు మీటింగ్స్ పెట్టుకుంటే మిగతా వాళ్ళని పిలిస్తే వాళ్ళు మేము ఫస్ట్ రోజు మేము రానంటే రామన్నారండి. ఎందుకు రారంటే ఫస్ట్ రోజు అంట ప్రజలు రారంట, 3వ రోజు అయితేనే వస్తాం మేమన్నారండి. మిమ్మల్ని మీరు తగ్గించుకుని ఫస్ట్ రోజు వచ్చారు, అయినా కానీ దేవుడు చూసారా పాస్టర్ గారు ఎంత గొప్పోడో, ఇదిగో ఫస్ట్ రోజే ఎంతమంది ప్రజలు ఆ చివరి వరకు కూర్చునేటట్లు దేవుడు తీసుకొచ్చాడండి. ఇప్పుడు ఏం చెప్తాం చెప్పండి? నిజమే, నాకు తెలుసు కొంతమంది అడుగుతారు, ఎన్ని రోజులు? 3 రోజులండి. నాదెన్నో రోజు? మీదే ఫస్ట్ రోజు అండి, అయితే నేను రాను. ఎందుకేనండి? ఆ రోజు ఎవరు రారయ్యా, చాలా మంది తక్కువ ఉంటారు. నాకు కనీసం ఎంతమంది ఉండాలా? కనీసం 1000 మంది ఉంటేనే నేనేం చేస్తాను? సువార్త చెప్తాను. నేను 3వ రోజు అయితేనే వస్తానయ్యా, లేకపోతే నేను రాననే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నన్ను ఇట్లా అడగనివ్వండి. ఆ రోజున మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి సమరయ అనే పట్టణంలో సుకారాను అనే గ్రామంలో సువార్త చెప్పడానికి వెళ్ళాడు. ఏ ప్రభువునైతే మనం బోధిస్తున్నామో ఆ ప్రభు వెళ్ళాడు ప్రసంగికుడుగా, స్పీకర్గా, స్పెషల్ స్పీకర్గా. ఎంతమంది కోసం వెళ్ళాడు? ఎంతమంది వస్తారని వెళ్ళాడు అక్కడికి? 1000 మంది. ఎంతమంది? ఒకే ఒక్క స్త్రీ కోసము మిట్ట మధ్యాహ్నం మండు టెండలో నడిచి వెళ్ళి మళ్ళీ ఆమె కోసం ఆ బావి దగ్గర ఏం చేస్తాడు? వెయిట్ చేశాడు. ఇప్పుడు వెయిటింగ్ లేవు. 9:30కి వస్తున్నారంటే పాస్టర్ గారు కారు, నైట్ 9:30కి పాస్టర్ గారు కారు దిగితే ఎప్పుడు చెప్తావు నువ్వు ప్రసంగం? వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి ఇంటికి? కనీసం జ్ఞానం ఉండట్లేదు వీళ్ళకి. వీళ్ళని వీళ్ళు హెచ్చించుకోవడం, వీళ్ళని వీళ్ళు ఎక్స్పోజ్ చేసుకోవడం, వీళ్ళని వీళ్ళు కనపరుచుకోవడమే సరిపోతుంది తప్ప యేసు ప్రభు వారి వలె తగ్గింపు జీవితం కలిగి జీవించేటటువంటి సేవకులు నేటి దినాల్లో బహు అరుదుగా ఉన్నారంటే తప్పు కాదు అని. ఉన్నో చోటుకి వెళ్తే ఇక్కడ ఇంకొక ఆయన అంటున్నాడు, అన్న ఒక ఆయన అడిగితే ఆయన సూట్ రూమ్ బుక్ చేస్తావా నాకు అని అడిగాడన్న. అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తావా అని అడిగాడన్న. నేనెంత చిన్న పరిచర్య, అప్ అండ్ డౌన్ టికెట్లు, సూట్ రూములు ఎక్కడ మేము బుక్ చేస్తామన్నా? యేసుప్రభు అడిగినాడా? యేసుప్రభు అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్లు బుక్ చేయించుకుని వాళ్ళ చేత వెళ్ళి సువార్త చెప్పినాడా? ఇంక ఏం పరిచర్య చేస్తున్నామండి మనము? మళ్ళీ వీళ్ళ పేర్లు నేను చెప్తే మీరు సిగ్గుతో తలదించుకుంటారు. ఎందుకంటే మీరు పొద్దున్నే లెగిస్తే వాళ్ళ రీల్సే ఫార్వర్డ్ చేస్తుంటారు. మీరు వేరాభిమానులు, మీకు వాళ్ళ సంగతి పూర్తిగా తెలియదు కాబట్టి ఆ రీల్స్, అసలు వాళ్ళ రీల్స్లో చెప్తుంటే అసలు అలాంటాడు, అబ్బా ఎంత బాగా చెప్తున్నాడో ఈ అన్నయ్య అనుకుంటాం మేము. అసలు అన్ని రీల్సే. ఈ కుర్రోళ్ళు కూడా ఈ మధ్యట ఈ రీల్స్ లో చూసి అన్న ఆ పాస్టర్ గారిని పిలుద్దామన్నా, ఈ పాస్టర్ గారిని పిలుద్దామన్నా, అసలు రీల్స్ లో అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో అసలు ఎరగదీసేస్తున్నాడన్న వాక్యం అని చెప్పి 1 నిమిషం 2 నిమిషాల రీల్స్ ను చూసి వాళ్ళని పిలుద్దాం వీళ్ళని పిలుద్దాం అంటే పిలుస్తుంటే అసలు రంగు అప్పుడు బయటపడుతుంది. ఆ రంగు మీకేం తెలుసు? దగ్గరుండి ఫోన్లు చేసి మాట్లాడి దగ్గర నుంచి చూసే వాళ్ళం మాకు తెలుసు కాబట్టి మేము ఇదిగల చెప్పగలుగుతున్నాం. అది సంగతి. అట్లున్నారు బయట.
జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ ధ్యానాన్ని ధ్యానిస్తూ ఉన్నటువంటి మన జీవితంలో, ఆ శిలువ ధ్యానంలో మనం ఏం ధ్యానించాలంటే, ఆయన పుట్టినది మొదలుకొని ఆ శిలువలో చనిపోయి సమాధి చేయబడేంత వరకు కూడా ఎక్కడా తనను తాను ఏం చేసుకోలేదు, హెచ్చించుకోలేదు, తనను తాను ఎక్స్పోజ్ చేసుకోలేదు, తనను తాను కనపరుచుకోలేదు, తనను తాను ప్రసిద్ధి చేసుకోలేదు. అని ఈ రోజున మనదంతా హడావుడి జీవితం అయిపోయింది, మనదంతా హెచ్చించుకునే జీవితం అయిపోయింది. చాలా బాధాకరమైనటువంటి సంగతి. ఈ రోజున మతోన్మాదులు అంతగా మాట్లాడుతున్నారు అంటే, ఈ సంగతులన్నీ ఇప్పుడు నాకెట్లా తెలిసినాయి, వాళ్ళకు కూడా తెలిసినాయి కాబట్టి మాట్లాడుతున్నారు వాళ్ళు. లేకపోతే ఎందుకు మాట్లాడతారు? వీళ్ళకంటే ముందు గొప్ప గొప్ప భక్తులు దేవుని సేవ చేశారు. భక్త్ సింగ్ గారు కానీ, ఎస్ఎన్ గారు కానీ, ఇలాంటి భక్తులు గొప్ప దేవుని పరిచయం చేసినారు. అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటే, మీ జీవితం ఏంటనేది వాళ్ళకు కూడా తెలిసిపోయింది. కాబట్టి జాగ్రత్త విశ్వాసి. యేసుప్రభు వారిని శిలువ ధ్యానంలో, యేసుప్రభు వారిని ధ్యానం చేస్తున్న నా జీవితంలో మనం ఏమి నేర్చుకోవాలి? అది సాత్వికుడు, దీన మనసు కలిగిన యేసుప్రభు వారి శరీరక్త మాంసంలో. కాబట్టి దాంట్లో పాలు పొందే మనము కూడా సాత్వికమైనటువంటి మనస్సు, దీన మనస్సు కలిగి మనం బ్రతకాలే తప్ప ఎక్కడా కూడా మనల్ని మనం ఏం చేసుకోకూడదు, హెచ్చించుకోకూడదు. సరే రండి, ఇప్పుడు గాడిదకి మానవుడికి ఉన్నటువంటి సంబంధాన్ని త్వరగా నేను ఒక 5 సంగతులు గబగబా చెప్పేస్తాను, ఎక్కువ సమయం చెప్పను. ఎందుకంటే బయట ఎండ వేడిం ఎక్కువైంది కాబట్టి ఈ 2 నెలలు మనం మ్యాక్సిమం చాలా తొందరగా మనం ముగించుకుని వెళ్ళడానికి వరకు ప్రయత్నం చేద్దాం ఈ ఏప్రిల్ మే నెల. సరే రండి, మొదటిది గాడిదకి మన ఉన్న సందర్భం చెప్తానన్నాను కదా. మొదటి సంగతి, గాడిద ఎటువంటి జంతువు అంటే, గాడిద అపవిత్రమైనటువంటి జంతువు. ఆ మాట రాసుకోండి. గాడిద అపవిత్రమైనటువంటి జంతువు. ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనంలో అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుని మోరియాలో ఉన్నటువంటి ఆ పర్వతం మీదకి తీసుకెళ్లి బలి ఇవ్వడానికని దేవుడు పరీక్షలో తను కూడా పాస్ అవడానికి ఆ కట్టెల మోపు తీసుకుని వెళుతున్నప్పుడు ఆ 5వ వచనంలో అంటాడు, అక్కడ ఏం చేస్తున్నాడు, అక్కడ తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మళ్ళీ తిరిగి వస్తామన్నా. చూసావా, దేవుని అక్కడ వరకు గాడిదని తీసుకెళ్లారు. అక్కడికి వచ్చిన తర్వాత అబ్రహాం అంటున్నాడు పని వాళ్ళతో, మీరు ఈ గాడిద ఇక్కడే ఉండిపోండి, నేను ఈ చిన్నవాడు మాత్రం దేవుని మొక్కే స్థలానికి వెళ్ళి అక్కడ దేవుణ్ణి ఏం చేస్తాం, మేము మ్రొక్కి వస్తాం అన్నాడు. అంటే దేవుడిని మ్రొక్కే ఆరాధించే స్థలంలోనికి ఈ గాడిదని ఎందుకు తీసుకెళ్ళలేదు అంటే, గాడిద అపవిత్రమైనటువంటి జంతువు కాబట్టి గాడిదని ఏం చేయలేదు, తీసుకెళ్ళలేదు. ఇప్పుడు ఆ గాడిద మనమే అని చెప్పాను కాబట్టి మనల్ని పోల్చుకుంటే మరి మనం కూడా ఎవరమి? యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం ప్రకారముగా, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం, యెషయా అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైనటువంటి ప్రజల మధ్య నేను నివాసం చేయుచున్నాను. చాలులే, అక్కడ అంటున్నాడు యెషయా, అయ్యో నేనెవరిని? అపవిత్రమైన వాడని, అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వాడను, అపవిత్రమైనటువంటి ప్రజల మధ్య నేను నివాసం చేస్తున్నాను అని. చూసావా, గాడిద అపవిత్రమైనది, మనం కూడా ఎవరు చెప్పండి? అపవిత్రమైన. కానీ ప్రభు ఎవరు? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రుడును, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, మనకు సరిగా సరిపోయిన ప్రధాన యాజకుడు. అవన్నీ వద్దులే, మొదటి మాట మనకు కావలసిన మాట. ఎవరి దేవుడు? పవిత్రుడు. ఈ 3 మాటలు అట్లా పట్టుకోండి. ఇప్పుడు నేను గబగబా వివరణ ఇచ్చేస్తాను. ఈ 3 వచనాల్లో మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే, ఒకటి, యేసు ప్రభు వారు ఒక్కడు మాత్రమే ఎవరు చెప్పండి? పవిత్రుడు. మరి మనం ఎవరమి? అపవిత్రులం. ఆ మాట యెషయా అంటున్నాడు. ఇప్పుడు నన్ను ఒక మాట చెప్పనివ్వండి. ఇక్కడ ఎప్పుడన్నాడు యెషయా ఈ మాట? 6వ అధ్యాయము
5వ వచనంలో అన్నాడు యెషయా, నేను అపవిత్రమైన పెదవులని కలిగిన వాడును అన్నాడు. నన్ను ఇట్లా అడగనివ్వండి, నా వైపు చూడండి, నన్ను ఇట్లా అడగనివ్వండి. యెషయా ఇప్పుడు నువ్వు 6 అధ్యాయాలు రాసేసావు కదా, మరి 6 అధ్యాయాలు రాసిన తర్వాత 5వ వచనంలోకి వచ్చేసరికి అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అంటున్నావు. మరి 6 అధ్యాయాలు ఏం చేసినావు నువ్వు? మరి 6 అధ్యాయాలు ఏం చేసినాడు యెషయా? మొదటి వచనం చదవండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. అక్కడ ఆగండి. ఇప్పుడు చెప్పండి, మీకు కొంచెం క్లూ ఇచ్చాను ఆ వచనం చదివించి. ఇప్పుడు మనం యెషయా అంకుల్ని అడుగుదాం. యెషయా అంకుల్ 6 అధ్యాయాలు రాసేసావు కదా నువ్వు. 6 అధ్యాయాలు రాసిన తర్వాత 6వ అధ్యాయం 5వ వచనంలోకి వచ్చేసరికి అంటున్నావు నువ్వు, నేను అపవిత్రమైన పదాలు కలిగిన వాడిని, అపవిత్రమైన ప్రజల మధ్య నివసిస్తున్నాను అంటున్నావు. మరి ఈ 6 అధ్యాయాలు ఏం చేశావు అంటే, ఇప్పుడు మీ క్లూకి ఒక వచనం చూపించాను, మొదటి వచనం. ఆ వచనాన్ని చూసి చెప్పండి పోనీ, మీకు ఏమైనా ఐడియా వస్తే. ఏమొస్తుంది? బయట ఎండగా ఉందిగా, ఈ కిటికీలన్నీ మూసేసి 2 ఏసీలు పెడితే ముందోటి అనుకోటి, అప్పుడు వస్తుంది. ఏంటిది? నిద్ర వస్తుంది. అప్పుడు కూడా రాదు ఐడియా. అందుకని ఇవన్నీ రావని దైవజనుడు, దేవుని జ్ఞానం కలిగినోడు, ప్రవచనాత్మకమైన దృష్టితో కలిగినోడు, ఆయనకు అన్ని కోట్ల ఆస్తున్నా కానీ దేవుని మందిరం అంటే రేకుల షెడ్ చాలరా అన్నాడు. ఎందుకని? చక్కగా మొత్తం సీలింగ్ వేసి మొత్తం మూసి 2 ఏసీలు పెడితే వీళ్ళు ఏం చేస్తారు? వచ్చి కూర్చొని నిద్రపోయి వెళ్ళిపోతారు తప్ప ఏమి ఆలోచన ఉండనే ఉండదు. చెప్పండి, మొదటి వచనం చూసి. బైబిల్ చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి అట్లా. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండట నేను చూచితిని అంటే అప్పుడు చూశాడంట ప్రభువుని. మరి అప్పటి వరకు ఎవరిని చూస్తున్నాడు? 6 అధ్యాయాలు యెషయా ఎవరిని చూసి రాశాడు? ఎవరిని చూస్తున్నాడు? బహుశా సింపుల్ కదండి, అక్కడే ఉందిగా, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున నేను దేవుని చూశాను అన్నాడు. అంటే మరి బహుశా అప్పటి వరకు ఎవరిని చూస్తున్నాడు? అంతే సింపుల్, రాజైన ఉజ్జియాను చూస్తున్నాడు. ఎప్పుడైతే ఉజ్జియా చచ్చిపోయాడో అప్పుడు అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండట నేను చూచితిని. ఎప్పుడైతే ప్రభువుని చూచాడో, ప్రభు ఎవరు? హెబ్రీ 7:26 ప్రకారం ప్రభు ఎవరు? పవిత్రుడో, నిర్దోషి, నిష్కల్మషుడు, అలాంటి పవిత్రుడైన ప్రభువుని ఎప్పుడైతే చూశాడో అప్పుడు యెషయాకి ఆ ఆలోచన వచ్చింది. ఏమనంటే, ఆయన పవిత్రుడు, నేను అపవిత్రుడని, అపవిత్రమైన పెదాలు కలిగిన వాడని, అపవిత్రమైన ప్రజల మధ్య నివసిస్తాను. నేను ఒక మాట చెప్పనా, ఇప్పుడు కూడా చాలా మంది ఎందుకు వాళ్ళు అపవిత్రులం, మేము చేసేది తప్పు, మమ్మల్ని మేము ఇలా హెచ్చించుకోకూడదు, మమ్మల్ని మేము ఇలా అడగకూడదు వాళ్ళని, అది తప్పు, ప్రభు అట్లా అడగలేదు, నువ్వు ఒక మెసేజ్ చెప్పడానికి నాకు 30,000 అని సిగ్గు లేకుండా అడుగుతున్నారు వీళ్ళు. ఇది అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి అడగండి, ఎవడెవడ మొత్తం పేర్లు చెప్తాను, రాసుకుందరు. కానీ నేను చెప్పింది నిజమో కాదా అని చెప్పి మీరు కనుక్కోండి. అబద్ధమైతే సిగ్గు లేకుండా అడుగుతున్నారు. ఒక ప్రసంగం చేయడానికి నాకు ఎంత ఇవ్వాలా? 30,000. 40 నిమిషాలు మాట్లాడితే నిలబడి 30,000 ఇవ్వాలంట. 30,000. మరి ప్రభు కూడా నిన్ను అడిగితే, నేను నరకం నుంచి తప్పించడానికి నాకు ఇంత డబ్బులు అవసరం అవుతుందిరా, అంత డబ్బులు నువ్వు ఫీజు కడితేనే నేను తప్పిస్తానని ప్రభు అంటే ఎక్కడ తెచ్చి కట్టేవాడివి? నువ్వు ఏం తెచ్చి కట్టేవాడివి? ప్రభు నేను ఉచితంగా రక్షించాడు. ఈ రోజు నువ్వు వాటికి బేరాలు పెడుతున్నావు. ఆ రోజున వాడు ముష్టి 30 వెండి నాణ్యాల కోసం ప్రభుని అమ్మేశాడు. ఈ రోజున ముష్టి 30,000 కోసం నువ్వు సువార్త బేరం ఆడుతున్నావంటే ఆడికి నీకు పెద్ద తేడా ఏమి లేనే లేదు. ఆడి పేరు ఇస్కరియోతు యోధ అయితే నీ పేరు ఇది, అంతే తేడా. ఇద్దరు ఒకటే బ్యాచ్. ఎందుకు చెప్పాను నేను ఇప్పుడు? ఎందుకు? నేను చేసేది తప్పు, నేను అపవిత్రమైన పెదాలు కలిగిన వాడిని, అపవిత్రంగా మాట్లాడుతున్నాను నేను అన్న సంగతి వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదంటే, బహుశా వీళ్ళు కూడా ఎవరిని చూస్తున్నారు? ఎవడెవరినో చూస్తున్నారు. ఆ రోజున యెషయా రాజైన ఉజ్జియాను చూశాడు, వీళ్ళు ఎవరినో చూస్తున్నారు. కాబట్టే వీళ్ళు అపవిత్రులన్న సంగతిని మర్చిపోతారు.
అందుకన్నాడు స్పష్టంగా అక్కడ, రాజైన ఉజ్జియా మృతి నొందిన తరువాతనట అత్యున్నతమైన సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉండుట నేను చూచాను. ఎప్పుడైతే దేవుణ్ణి చూశాడో ఇంకా అప్పుడు యెషయాకు అర్థమైంది, నేను 6 అధ్యాయాలు రాసేసాను కానీ నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైన ప్రజల మధ్యలో నివసిస్తున్నాను ప్రభువా అనగానే అప్పుడు దేవుని దూత వచ్చి తన పెదాలను ఏం చేసి కాల్చి అప్పుడు అన్నాడు, నేనున్నాను, నన్ను పంపించయ్యా. కాబట్టి జాగ్రత్త బిడ్డ. ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలా, ఏం పరీక్ష చేసుకోవాలా అంటే, మనం కూడా ఎవరం చెప్పండి, అపవిత్రమే. కానీ అది ఎవరి శరీరక్త మాంసములు? అవి పవిత్రుడైన యేసు ప్రభు వారి శరీరక్షణ. ఎప్పటి నుంచి మనం దాంట్లో చేయి వేస్తున్నాం? ఏ రోజైతే నువ్వు రక్షించబడ్డావో, ఏ రోజైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బహిరంగంగా బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చావో, ఏ రోజు నుంచి అయితే నువ్వు ప్రభువుని ఆరాధన చేస్తున్నావో, ఆ రోజు నుంచి నువ్వు ఆ పవిత్రుడైన యేసు ప్రభు వారి శరీరక్త మాంసంలో పాలు పొందుతున్నావు. ఇప్పుడు నువ్వేం పరీక్ష చేసుకోవాలా? ఇన్ని సంవత్సరాల నీ జీవితంలో, నీ క్రైస్తవ విశ్వాస జీవితంలో పవిత్రంగానే బ్రతుకుతున్నావా? మళ్ళీ అపవిత్రమైనటువంటి గాడిదలాగా అపవిత్రమైన జీవితానికి పోతున్నావా? నీ ఆలోచన, నీ తలంపులు, నీ చూపులు, నీ మాటలు, నీ వినికిడి, నీ నడవడిక, నీ ప్రవర్తన అంతా, నీ వస్త్రధారణ అంతా పవిత్రంగానే ఉంచుకుంటున్నావా? పవిత్రతని కాపాడుకుంటున్నావా? లేకపోతే మళ్ళీ అప్పుడప్పుడు అపవిత్రమైనటువంటి జీవితంలోనికి వెళుతున్నామా అని మనల్ని మనం ఏం చేసుకోవాలా? పరీక్ష. నువ్వు మళ్ళీ అపవిత్రతలోనికి వెళ్ళావంటే నువ్వు కట్టబడిన గాడిదవే, విడిపించబడిన గాడిదవి కానీ కాదు. అది ఎప్పుడైతే విడిపించబడుతూ వచ్చిందో, పవిత్రుడైన యేసు ప్రభు దాని మీద కూర్చోవడానికి అది కారణమవుతూ వచ్చింది. అలాగే నా జీవితంలో యేసు ప్రభు వారు మనతో ఉండి మనల్ని నడిపించాలి అంటే మనం కూడా పవిత్రమైన జీవితం జీవించాలి తప్ప మళ్ళీ అపవిత్రతలోనికి పోకూడదు. మొదటిది. రెండవది, గాడిదకు ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటి అంటే, గాడిద మాట వినని జంతువు అని రాసుకోండి. ఆ మాట, గాడిద మాట వినని జంతువు. మరి మనిషి, గాడిద మనిషి ఒకటేనని చెప్పాను కదా, నేను మనిషి పోల్చి చెప్తున్నాను కదా. మరి మనిషి ఎవరు? చూడండి, ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం. నీ క్షేమ కాలములలో నేను నీతో ఎన్నోసార్లు పెందలకడనే లేచి నా సేవకులను పంపించి నీతో మాట్లాడి తిని గాని నేను నీ మాట వినను అని నీ వంటివి. నా మాట వినకపోవుట నీకు బాల్యము నుండే వాడుక, ఇట్స్ హ్యాబిట్ అయిపోయింది నీకు ఫ్రమ్ ద చైల్డ్హుడ్. నీ బాల్యము నుండి అట నువ్వు దేవుని మాట వినకపోవడం మనిషికి ఏమైపోయిందండి చెప్పండి? అలవాటు అయిపోయింది. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, దేవుడు తన నోటి మాట చేత సృష్టించిన సృష్టి యావత్తు కూడా దేవుని మాట వింటుంది కానీ తన చేతులతో తన పోలిక చొప్పున తన స్వరూపంలో తన స్వభావంలో చేసుకున్న మానవులమైనటువంటి మనమే దేవుని మాటను ఏం చేయట్లేదు చెప్పండి? వినట్లేదు. అంటే గాడిదకి కరెక్ట్గా సెట్ అవుతాం. గాడిద కూడా మాట వింటదా? గాడిద తీసుకుని గాడిద తీసుకెళ్తారే వాళ్ళని చూడండి, విసిగిస్తుంది వాళ్ళని. తొందరగా వాళ్ళ మాట వినదు. కొట్టాలి పొద్దాక, అక్కడే ఆగిపోతూ ఉంటుంది. అస్సలు యజమాని మాట సరిగా వినదు. మనం కూడా అంతే, దేవుని మాట వినని వాళ్ళ. మరి ప్రభు ఎవరు? ఏ ప్రభు శరీర మాంసంలో పాలు పొందుతున్నాం? లేదా ఈ గాడిదని కోరుకున్న ప్రభు ఎవరు? నాకు ఈ గాడిద కావాలి అని మనల్ని కోరుకున్నటువంటి ప్రభు ఎవరు అంటే, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనము 7వ వచనము. ఈ వచనాలన్నీ మీరు నోట్ చేసుకుంటే చదివితే అక్కడ ఏమని ఉంటుందంటే, ఆయన కుమారుడయుండి, హెబ్రీ 5:8 చెప్తున్నాను, ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత అంటే మాట వినడము నేర్చుకున్నాడు. ఫిలిప్పీ 2:8 ఆయన శిలువ మరణం పొందునంతగా విధేయత చూపించను. హెబ్రీ పత్రిక యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం, తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చి నేను నిన్ను మహిమపరిచితిని. యోహాను 17:7 ఏముంది చదవండి మీరు. 3 నేను చెప్పానుగా, అన్నిటి చెప్తాడు అని చూస్తున్నారా? నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను,
అంగీకరించి చాలులే. కాబట్టి ఈ 4 వచనాలు మనకేం తెలియజేస్తున్నాయి అంటే, ఆయన దేవుని మాట వినినటువంటి వారు. మనము దేవుని మాట విననటువంటి వారు. అలాంటి దేవుని మాట విననటువంటి గాడిదల్లాంటి మనల్ని దేవుని మాట వినేటటువంటి దేవుడు కోరుకుని మనలో నివసించడానికి ఇష్టపడి ఈ రోజున తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు సియోనులో. ఇప్పుడు ఏం పరీక్ష చేసుకోవాలా? ఇన్ని సంవత్సరాల నీ సియోను అనుభవం ద్వారా ఇప్పటికి దేవుని మాట మనం వింటున్నామా, మళ్ళీ దేవుని మాట వినని గాడిదలాగా మళ్ళీ తయారవుతున్నామా అని మనల్ని మనం ఏం చేసుకోవాలా? పరీక్షించుకోవాలి. కాబట్టి జాగ్రత్త. మాట వినని గాడిదని కోరుకున్నాడు, మాట వినేవారుగా చేశాడు. మనం దేవుని మాట వినాలా, విధేయత చూపించాలి. అందుకని సమూయేలు మొదటి గ్రంథం 15:22 ఆఖరి భాగం, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. కాబట్టి దేవుని మాట వింటున్నామా లేదా కదా? మొదటిదేమో పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నామా లేదా పరీక్షించుకుని పవిత్రుడైన యేసుప్రభు వారి శరీర మాంసంలో పాలు పొందుదాం. రెండవది, దేవుని మాట వింటున్నామా లేదా పరీక్షించుకుని దేవుని మాటకి విధేయత చూపించిన యేసుప్రభు వారి శరీర మాంసంలో పాలు పొందుదాం. మూడవది, గాడిదకు ఉన్నటువంటి మూడవ లక్షణం ఏంటి అంటే, గాడిద జ్ఞానము లేనటువంటి జంతువు. గాడిద జ్ఞానం లేనటువంటి జంతువు. మరి మనం కూడా ఎవరమి? గాడిద జంతువు, జ్ఞానం లేనటువంటి జంతువు. మరి మనం కూడా ఎవరమి చెప్పండి? మనిషిని ఏమంటారు ఇంగ్లీష్లో? జంతువు. గాడిదని జంతువు అన్నారు కదా, జంతువు అన్నాం మనం గాడిదని. అంటే ఇంగ్లీష్లో యానిమల్. మనిషిని ఏమంటారు ఇంగ్లీష్లో? అట్లయితే నాకు తెలియక అడిగినానే ఏంటి? అందుకనేగా రెండు చెప్తున్నాను. గాడిదని ఏమన్నాము ఇంగ్లీష్లో? యానిమల్ అన్నాం. మరి మనిషిని ఏమంటారు ఇంగ్లీష్లో? సర్లే, ఇంకో ప్రశ్న, దీన్ని చెప్పడానికి ముందు ఇంకో ప్రశ్న అడుగుతాను, చెప్పండి. గాడిదని ఎన్నో రోజు సృష్టించాడు దేవుడు? అయ్యో, సండే స్కూల్ పిల్లలు చెప్పాలి. ఎన్నో రోజు సృష్టించాడు దేవుడు గాడిదని? 6వ రోజు. మరి మనిషిని ఎన్నో రోజు సృష్టించాడు? ఆ రోజే. అందుకని ఇప్పుడు గాడిదని ఏమన్నారు ఇంగ్లీష్లో? యానిమల్. మరి మనిషిని ఏమంటారు ఇంగ్లీష్లో? ఎవడరా అంది యానిమల్? ఈ రోజు నుంచి జంతువు అని పిలవాలి. మనిషిని ఏమంటారు ఇంగ్లీష్లో? తెలీదా? మరి మీరు ఏమి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారమ్మాయి? గాడిదని ఇంగ్లీష్లో యానిమల్ అంటారు, మనిషిని ఇంగ్లీష్లో రేషనలైజ్డ్ యానిమల్ అంటారు. రేషనలైజ్డ్ యానిమల్ అంటే అర్థం ఏంటి? వివేచన కలిగిన జంతువు. ఈ జంతువుకి ఏం లేదు, వివేచన లేదు, కాబట్టి దాన్ని జంతువు అన్నారు. ఈ జంతువుకి మనము జంతువులమే. అందుకనే రెండింటిని ఏం చేసినాడు? ఒకే రోజు సృష్టించాడు దేవుడు. అందుకనే మనిషి అప్పుడప్పుడు ఏమవుతాడు చెప్పండి? పొద్దున పూట ఈ జంతువులు చేసినాడు, సాయంత్రము ఈ జంతువులు చేసినాడు. అందుకనే మనిషి అప్పుడప్పుడు ఏమవుతాడు? మృగం అవుతాడు. అంతే, అవునా? పేపర్లో చూస్తాం, మానవ మృగాలు అంటాడు. అంటే అర్థం ఏంటి? ఒరే, నువ్వు మనిషివా పశువా? మనిషి జంతువులాగా ప్రవర్తించి ఇదిగో ఆ అమ్మాయిని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో పెట్టాడు అంటే ఏం చేసినాడు వాడు? జంతువు. అందుకని మనిషిని ఏమంటారంటే రేషనలైజ్డ్ యానిమల్ అంటారు. హ్యూమన్ బీయింగ్ అనేది జనరల్ తెలిసిన పదమే, కానీ వీటినేమో జంతువులనేమో యానిమల్స్ అంటారు, వీటిని రేషనలైజ్డ్ యానిమల్ అంటే వాటికి వివేచన లేదు. మనిషికి ఏముంది? వివేచన ఉంది. కాబట్టి గాడిద జ్ఞానము లేనటువంటి జంతువు. మనకు కూడా ఏం లేదు చెప్పండి? జ్ఞానము లేదు. ఇప్పుడంటే పిల్లల్ని టీచర్స్ తిట్టట్లేదు, కొట్టట్లేదు. ఎందుకంటే వాళ్ళే రిటర్న్ టీచర్స్ని కొడుతున్నారు, తిడుతున్నారు. మేము చదువుకున్న రోజుల్లో అయితే ఎవడైనా సరిగా చదవలేదు అనుకోండి, మార్కులు తక్కువ వచ్చినాయి అనుకోండి, అప్పుడు తెలుగు మాస్టర్ తిట్టే మొట్టమొదటి పదం ఏంటి?
చెప్పండి మోషే గారు ఏమనేవాడు తెలుగు మాస్టర్? ఏరా అడ్డగాడిద, ఎన్నిసార్లు చెప్పినా నీకు చదువు అబ్బదేరా అనేవాళ్ళు. అంటే ఎందుకు తిట్టారు? ఆ మాట ఎందుకు వాడాడు తెలుగు మాస్టర్? అడ్డగాడిదా లేకపోతే గాడిద అని ఎందుకు వాడారంటే, గాడిదకి ఏం లేదు చెప్పండి, జ్ఞానము లేదు. మనం కూడా ఎవరమి? జ్ఞానము లేనటువంటి జంతువులనే. చూడండి అన్నమాట ఇక్కడ ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలు. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము 17-18. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట అట్లా నడుచుకోకూడదు అని ప్రభునందు నేను సాక్ష్యమిస్తున్నాను. వారైతే అంధకారమైనటువంటి మనస్సు కలిగిన వారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్నటువంటి అజ్ఞానము చేత దేవుని వలన కలిగేటటువంటి జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసులు కలిగినటువంటి వ్యర్థతని అనుసరించి నడుచుకొనుచున్నారు. ఇప్పుడు ఆ వచనంలో ఏమనుంది? అజ్ఞానమైన స్థితిలో నడుచుకుంటున్నాడట మానవుడు. అంటే ఈ లోకంలోని మానవులం అందరూ కూడా ఎవరు? మనం కూడా జ్ఞానం లేనటువంటి అజ్ఞానులుగానే బ్రతుకుతున్నాం. కాబట్టే జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి జీవము లేని విగ్రహాలను ఆరాధన చేస్తున్నాడు మానవుడు. ఆరాధన చేయడం ఏంటి? వాటికి స్నానాలు చేపిస్తున్నారు, వాటికి బట్టలు వేస్తున్నారు. బట్టలు వేయడం మాత్రమే కాదు, వాటికి ఏం చేస్తున్నారు? పెళ్ళిళ్ళు కూడా చేస్తున్నారు. వాటికి పెళ్ళిళ్ళు చేస్తున్నారు, తాళిబొట్లు కడుతున్నారు, మంగళసూత్రాలు కడుతున్నారు, అక్షంతలు వేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఏమందాం చెప్పండి? ఇది అజ్ఞానమా జ్ఞానమా? అజ్ఞాన స్థితిలో బ్రతుకుతున్నాడు మానవుడు. మరి యేసు ప్రభు వారు ఎవరు? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారినందే. ఆయన అనంత జ్ఞానము కలిగినటువంటి దేవుడు. హీఈస్ ద గాడ్ ఆఫ్ విజ్డమ్. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఎవరి శరీరక్త మాంసంలో పాలు పొందుతున్నాం? జ్ఞానము కలిగిన దేవుని శరీరక్త మాంసం. ఒకప్పుడు మనం కూడా అజ్ఞానులమే. అలాంటి అజ్ఞానులమైనటువంటి మనలని బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు గుప్తమైన యేసుక్రీస్తు ప్రభువు అని రక్షకుడిగా అంగీకరించడం ద్వారా ఈ రోజున మనల్ని జ్ఞానము కలిగినటువంటి వారిగా చేస్తూ వచ్చినాడు. లోకంలో ఉన్నటువంటి జ్ఞానము కలిగినటువంటి వారిని సిగ్గుపరిచేదాని కొరకట వెరివారమైనటువంటి మనల్ని ఆయన ఏం చేసుకున్నాడు? ఎన్నుకున్నాడు అని కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో ఉంది. కాబట్టి ఇప్పుడు అట్లాంటి అజ్ఞాన స్థితిలో ఉన్న మనల్ని జ్ఞానం కలిగిన యేసుక్రీస్తు ప్రభువు రక్షించి ఇదిగో తన దైవికమైనటువంటి జ్ఞానము చేత మనల్ని నింపుతున్నాడు ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యము చేత. ఇప్పుడు మనల్ని మనం ఏం పరీక్ష చేసుకోవాలా? మళ్ళీ నేను అజ్ఞానము కలిగినటువంటి వ్యక్తిగానే బ్రతుకుతున్నానా? వాళ్ళట అన్యులట అంధకార సంబంధమైన మనసు కలిగిన వారే అజ్ఞానమైనటువంటి స్థితిలో వారు అజ్ఞానాన్ని అనుసరించి నడుస్తున్నారు. మీరు అట్లా నడవద్దన్నాడు. ఇప్పుడు మీరు పరీక్ష చేసుకోండి, మీరు కూడా అట్లాగే నడుస్తున్నారా లేకపోతే జ్ఞానం కలిగిన వాళ్ళలాగా నడుస్తున్నారా? చెప్పండి. ఎన్నో సంగతులు మీ జీవితంలో మళ్ళీ అజ్ఞాన స్థితిలో నడుస్తున్నారు, నడవట్లేదు. చాలా సంగతులు అట్లాగే చేస్తూ ఉన్నారు. నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను మీ గురించి. అజ్ఞానమైన స్థితిలో నడవద్దు. ఇప్పుడు వాళ్ళు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత మీరు వాళ్ళకి ఒక ఫోటో పెట్టి మళ్ళీ ఆ ఫోటో ముందు ఇవాళ పెట్టిన భోజనాల లిస్ట్ అంతా పెట్టి మళ్ళీ ఆమె ఏమి తింటుందో, ఆయనకి ఏమంటే ఇష్టమో అవన్నీ ఆ ఫోటో ముందు పెడితే తింటారా తినరా? చెప్పండి. తింటారని మీరు ఒక్క ప్రూఫ్ చేయండి చాలు, రోజు పెట్టిస్తాను నేను. తింటారా తినరా? తింటారా? మరి తింటారా తినరో తెలిసి కూడా ఎందుకు పెడుతున్నారు మీరు? జ్ఞానం అన్నా నేను అజ్ఞానం అన్నా. ఫోటో ముందు పెట్టడమే కాదు, కొంతమంది సమాధులకు తీసుకెళ్ళి కూడా పెట్టి వస్తున్నారు. అక్కడికి వెళ్ళి సమాధుల్లో కూడా. ఇప్పుడు చూడండి, రేపొద్దున ఎప్పుడు ఈస్టర్ పోస్టర్ రోజున మీరు చూస్తే ఒకసారి మనం సమాధులకు వెళ్ళొచ్చాక తంగళ్ళమూడి, ఒకసారి పొద్దున ఒకసారి అక్కడికి వెళ్ళి కనుక వస్తే అసలు మొత్తం సమాధులన్నీ శుభ్రంగా కడిగేసి శుభ్రంగా అట్లా నలికి ముగ్గులు పెట్టి పువ్వులు పెట్టి కొవ్వొత్తులు పెట్టి దండలేసి మొత్తం అలంకరించి వస్తారు. ఎందుకని? అలంకరించి రావడం మాత్రమే కాదు, ఆ రోజున వాళ్ళకి ఏమి ఇష్టమో అవన్నీ అక్కడ పెట్టి వస్తారు. నన్ను ఇట్లా అడగనివ్వండి, సమాధిలో ఉన్న వ్యక్తికి అవన్నీ కనిపిస్తాయా? అవన్నీ చూసి సంతోషపడతాడా?
నా కూతురు వచ్చింది, నా కొడుకు వచ్చాడు, నా అల్లుడు వచ్చాడు, నా మనవడు వచ్చాడు, నాకు దండం పెట్టాడు, కొవ్వొత్తి వెలిగించాడు, దండేశాడు, నాకు కావాల్సిన బిర్యానీ పెట్టాడు అని లేచి సంతోషించి థ్యాంక్ యూ అని ఒకసారి మీకు షేక్ హ్యాండ్ ఇచ్చి మళ్ళీ పడుకుంటాడా? చెప్పండి. మరి లేనప్పుడు ఇది అజ్ఞానమేగా. అదే చెప్పింది ఇప్పుడు మీరు చదివిన వచ్చిన ఎఫెసీ పత్రిక 4:17-18 వారైతే అజ్ఞానాన్ని అనుసరించి నడుస్తున్నారు, వారి మనస్సు అంధకారం అయిపోయిందన్నాడు. ఈ రోజున దేవుడు మనల్ని దైవికమైన జ్ఞానంతో నింపాడు. కాబట్టి దైవికమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి యేసుప్రభు వారి శరీర మాంసంలో పాలు పొందే నీవు నేను దైవికమైన జ్ఞానం కలిగి నడుచుకోవాలి తప్ప ఇదిగో అజ్ఞాన స్థితిలోనికి పోకూడదు. ఒకప్పుడు అజ్ఞానంతో జ్ఞానము లేనటువంటి గాడిదలం మనం. అది ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను చెప్పాలనుకున్న మాట, జ్ఞానము లేనటువంటి గాడిదని ఆయన నాకు కావాలన్నాడు. ఎందుకు కావాలన్నాడు? నిన్ను జ్ఞానము కలిగిన వ్యక్తిగా చేయడానికి వరకు చేశాడు. అట్లాగే ఆయన మళ్ళీ నువ్వు అదే అజ్ఞానంలోనికి పోతా ఉంటే తప్పు. ఇది 3. 4 గాడిదకున్న 4వ లక్షణం ఏంటి అంటే, గాడిదకి ఏమాత్రం కూడా స్వేచ్ఛ అనేది ఉండదు. 2 గాడిద బరువులు మోసేటటువంటిదే తప్ప దానికి ఎటువంటి స్వేచ్ఛ అనేది ఉండదు. మరి మనిషి మత్తయి సువార్త 11వ 28-29 మీరు అట్లా రాసుకోవాలి ప్రతి మాటకి. గాడిద అని 2 చుక్కలు పెట్టి పక్కన, కింద మనిషి 2 చుక్కలు పెట్టి పక్కన, యేసుక్రీస్తు అని 2 చుక్కలు పెట్టి పక్కన. అప్పుడు మీకు 3 తెలిసిపోతాయి. యేసుప్రభు ఎట్లాంటోడు, నేను ఎట్లాంటి వాడిని, గాడిద ఎట్లాంటిది. ఆ 3టిని కంపేర్ చేసుకోవచ్చు మీరు. గాడిదకి స్వేచ్ఛ లేదు, బరువులు మోసేది. మత్తయి సువార్త 11:28 ప్రకారం మనిషి కూడా ఎట్లున్నాడట? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అంటే మనిషి కూడా ఏం మోసుకుంటున్నాడు? బరువులు మోస్తున్నాడు. మనిషికి కూడా ఏం లేదు? స్వేచ్ఛ అనేది స్వాతంత్రం అనేది లేదు. నిజమైన స్వాతంత్రం అనేది లేదు మానవుడికి. ఇంకా బానిసగానే బ్రతుకుతున్నాడు. బైబిల్ అంది పాపము చేయు ప్రతివాడును పాపానికి బానిసే, దాసుడే అన్నాడు. నిజమైన స్వాతంత్రము, స్వేచ్ఛ అనేది లేదు. అయితే ప్రభు యోహాను సువార్త 8:31 మీరు చూస్తే ప్రభువే మనకేమిచ్చినాడు చెప్పండి? స్వాతంత్రం ఇస్తూ వచ్చినాడు. 55వ కీర్తన 22వ మీరు చూస్తే మన భారములన్నీ కూడా సిలువలో ఆయనే మోస్తూ వచ్చాడు. అంటే ఒకప్పుడు ఆ గాడిద వలె మనము కూడా బరువులు మోస్తూ ఏమాత్రము స్వేచ్ఛ స్వాతంత్రం లేక కట్టబడిన స్థితిలో ఉన్న మన జీవితాల్లో ఈ రోజున లేదా పామ్ సండే మట్టలాదివారం యొక్క సందేశం, శుభ సందేశం మనకి ఏం తెలియజేస్తుందంటే, అలాంటి కట్టబడి బరువులు మోస్తూ స్వేచ్ఛా స్వాతంత్రం లేకుండా బ్రతికేటటువంటి మన బ్రతుకుల్లో ఇదిగో ఈ దేవుడు మానవుడిగా వచ్చి ఇదిగో ఈ గాడిద నాకు కావాలి అని కోరుకుని ఇప్పుడు మన మీద ఉన్న బరువంతా కూడా ఏం చేసినాడట? ఆయన మీద వేసుకున్నాడు. మన భారములన్నీ ఆయన భరించాడు. ఇప్పుడు మనల్ని ఏం చేసినాడు? స్వతంత్రులుగా చేసినాడు. ఇప్పుడు నా తలంపు ఏంటంటే, గలతీ పత్రిక 5:2లోన ఉంటది, మళ్ళా మీరు ఆ దాస్యం అనేటటువంటి కాడి క్రిందకు మీరేం చెయ్యొద్దు, పోవద్దంటాడు, చిక్కుకోవద్దంటాడు. ఇప్పుడు మనం ఏం పరీక్ష చేసుకోవాలి అంటే, ఇది ఒకప్పుడు నాకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, బరువులు మోసే గాడిద లాంటి వాడిని నేను. అలాంటి నా జీవితంలో ప్రభు నాకు స్వేచ్ఛ ఇచ్చాడు, స్వాతంత్రం ఇచ్చాడు, నా భారమంతా ఆయన మోస్తూ వచ్చాడు. మళ్ళీ నేనేం చేస్తున్నాను? మళ్ళీ అలాంటి గాడిదలాగా నేను ప్రవర్తిస్తున్నానా అని మనల్ని మనం ఏం చేసుకోవాలా? పరీక్షించు. పెద్దామె కట్టెల మోపు నెత్తిన పెట్టుకుని ఎండలో నడుచుకుంటూ వెళ్తుందట. పాపం ఒక ఆయన కారులో వెళుతూ చూసారే, చాలా వయసులో పెద్ద ఆమె పాపం కట్టెల మోపు నెత్తిన పెట్టుకుని ఎండలో నడుచుకుంటా వెళ్తా ఉందని కారు ఆపి, అమ్మా పాపం మీ ఇల్లు ఎక్కడా అంటే, ఇక్కడ దగ్గరలో ఆ కాలనీలోనే బాబు మా ఇల్లు అంటే, సరే రామ్మా, పాపం ఈ ఎండలో నువ్వు ఆ కట్టెల మోపు పెద్ద వయసు, పాపం నీకే ఓపిక లేదు, మోసుకుంటూ వెళ్తున్నావు, నిన్న కారులో మీ ఇంట్లో దించేసి వెళ్తానమ్మా, పర్వాలేదు రామ్మా అన్నాడట. అని సరే కారులో కూర్చో, నీ మోపు కూడా కారులో పెట్టుకో అమ్మా, ఏమి ఇబ్బంది ఏమి లేదు నాకు, నేను మీ ఇంటి దగ్గర వదిలి వెళ్తాను అంటే సరే కూర్చుంది. ఈయన కారులో వెళతా ఆ ఎదురుగుండా అద్దంలో చూశాడంట. అద్దం ఉంటుంది కదా డ్రైవర్ సైడ్, అద్దంలో చూస్తే ఈమె వెనకమాల కూర్చుని మళ్ళీ ఆ కట్టెల మోపు నెత్తినే పెట్టుకుని. ఆయన కారు ఆపి, ఏమ్మా మళ్ళీ నెత్తినే పెట్టుకున్నావు, నువ్వు మొయ్యలేవనే కదా నేను కారులో ఎక్కించుకున్నాను అంటే, అప్పుడు ఆమె అంటుందట పాపం అమాయకంగా, తెలియదు పాపం ఆమె అమాయకంగా అంటుందంట, బాబు
నా మీద ప్రేమతో కారు నన్ను ఎక్కించుకున్నావు, బాగానే ఉంది. మరి ఇప్పుడు నువ్వు నా కారే మోయలేకపోతున్నావు, మోస్తున్నావు, మళ్ళీ నా కట్టెల మోపు కూడా నీకు ఎందుకులే భారం అని నేనే ఏం చేస్తున్నాను, మోస్తున్నానయ్యా అంద. మనం కూడా చాలాసార్లు ఏం చేస్తాం చెప్పండి? ఆ కథలోంచి మనం కూడా నేర్చుకునే నీతి ఏంటి? మనమే ఆ భారం మోసుకుని పోతున్నాం. ఆ కారు ఓనరే ప్రభు, నువ్వేం మోస్తావులే రా అని మనల్ని ఎక్కించుకున్నాను. నీ భారం నేను మోస్తానులే, నా కారులో తీసుకెళ్తాను అన్నాడు. మనం ఏం చేస్తున్నాం చాలాసార్లు? నువ్వేం మోస్తావులే ప్రభువా అని చెప్పి చర్చలోకి వచ్చినా కూడా మన భారాలు మనమే ఏం చేసుకుంటాం? మోసుకుంటాం. అందుకే అన్నింది జ్ఞానం లేని గాడిద. కాబట్టి నాలుగవది, గాడిదకి స్వేచ్ఛ లేదు, బరువులు మోసేది ఒకప్పుడు. అలాంటి మన జీవితంలో ఆయన మన భారం భరించి మనకి ఈరోజు స్వాతంత్రం ఇస్తే, ఇప్పుడు మళ్ళీ ఆ స్వాతంత్రాన్ని పోగొట్టుకుని మళ్ళీ మనం ఆ దాస్యము అనేటటువంటి, ఆ బానిసత్వం అనేటటువంటి దాని క్రిందకి మనం ఏమవ్వకూడదు చెప్పండి? చిక్కుకోకూడదు. అట్లా ఉన్నామా లేదా అని పరీక్షించుకుందాం. ఆఖరికి 5వ చెప్పి నేను ముగించేస్తాను. గాడిద 5వ స్వభావం. గాడిద ఎటువంటి స్వభావం కలిగినది అంటే, గాడిద మొండిది, తిరుగుబాటు చేసి. చూడండి, గాడిదని కొట్టి చూడండి, ఒక దెబ్బ వేయండి, ఏం చేస్తుంది? కాలు పెట్టి ఎగ్గిరదంతది గాడిద. అంత మొండిది గాడిద, తిరుగుబాటు చేసేటటువంటి స్వభావము కలిగింది. ఇప్పుడు మనిషి, మరి మనం ఎవరమి? చూడండి, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 12-13 వచనాలు. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. తిరుగుబాటు చేయుటయు, యెహోవాను విసర్జించుటయు, మా దేవుణ్ణి వెంబడించుకోకుండా వెనక్కి తీయడము, బాధాకరమైన మాటలు వచించడము, విధికి వ్యతిరేకముగా ప్రవర్తించడము, పలకడము, ఇవి మా వలన సరే. చూసు, ఇన్ని లిస్టు చెప్పినాడు. మనిషి ఇన్ని లక్షణాలు కలిగినోడు. దాంట్లో ఒక లక్షణం మనకు కావాల్సిన మాట ఏమిటంటే, వాళ్ళు ఒప్పుకుంటున్నారు, మేము తిరుగుబాటు చేసి. మనిషి స్వభావం ఏంటి చెప్పండి? దేవుని మీద ఏం చేస్తున్నాడు? తిరుగుబాటు. ఈ రోజున చాలా మంది బయట సృష్టికర్త అయిన దేవుడి మీద ఏం చేస్తున్నారు? వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి ఇది మానవుని యొక్క నైజం. ఇది ఎవరి స్వభావము? గాడిద స్వభావం. ఇలాంటి తిరుగుబాటు చేసే గాడిదని ఇప్పుడు యేసుప్రభు వారు ఏమన్నాడు? ఈ గాడిద నాకు కావాలి. ఎందుకు? మరి ఆయన స్వభావం ఏంటి? చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7వ వచనము 12వ వచనము, 2 వచనాలు ఒకళ్ళు చదవండి. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. 12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచదను, ఘనులతో కలిసి, కింద ఒక మాట ఉంటుంది, తిరుగుబాటు చేయు వారి కొరకు విజ్ఞాపన చేసి. చెప్పండి, మనమెవరమి? తిరుగుబాటు చేసేవాళ్ళం. ఆయన ఎవరు? తిరుగుబాటు చేసే మన కోసము, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని విజ్ఞాపన ప్రార్థన చేసేటటువంటి దేవుడు. 5వది, ఏం పరీక్ష చేసుకోవాలా? అలా గాడిదలాగా మనం కూడా మొండిగా తిరుగుబాటు చేస్తూ, ఎవ్వరి మాట వినుకోకుండా, నేను మోనార్క్ని, నా మాట అందరూ వినాలి అనే స్వభావంలో బ్రతికిన మన జీవితంలో ఈ దేవుడు మనల్ని రక్షించాడు. ఆ తిరుగుబాటు స్వభావం నుంచి మనల్ని విడిపించాడు. తిరుగుబాటు చేసే మన కోసం సిలువలో ప్రార్థన చేశాడు. ఇప్పుడు మనల్ని రక్షించాడు. అలాంటి తిరుగుబాటు స్వభావం కలిగిన వారి కొరకు విజ్ఞాపన చేసే ప్రభు యొక్క శరీర మాంసంలో పాలు పొందే మనమేం పరీక్ష చేసుకోవాలి అంటే, నేను మళ్ళీ తిరుగుబాటు చేసే గాడిదలాగా ఉన్నానా, లేకపోతే తిరుగుబాటు చేసేటటువంటి లోకంలో ఉన్న అనేక మంది కొరకు ప్రార్థన చేసే యేసు ప్రభు వారి గుణలక్షణాన్ని సంపాదించుకున్నానా అని మనల్ని మనం ఏం చేసుకోవాలా? పరీక్షించాలి. అది ఆ శరీర రక్త మాంసంలో తినడంలో ఉన్న అది.
ఆ రోజున ఇన్ని లక్షణాలు కలిగిన గాడిద పిల్లది. ఆ గాడిదని ఏం చేశాడట యేసు ప్రభు వారు చెప్పండి? కోరుకున్నా, ఇది నాకు కావాలన్నా ఆ గాడిద మీద ఎక్కాడు. ఆ గాడిద మీద యెరూషలేములోనికి ప్రవేశించాడు. ఈ రోజున ఆ గాడిదే ఎవరు చెప్పండి? మనమే. ఇందాక నుంచి గాడిద గాడిద అంటున్నావేంట్రా అని కోపం వచ్చిందా? ఆ గాడిద మనమో కాదు, ఒక మాట చూపించి ముగించైనా చూడండి. నిర్గమకాండము 13వ అధ్యాయము 11, 12, 13 వచనాలు. నిర్గమకాండము. నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణము చేసినట్లు ఆయన కనానీయుల దేశంలోనికి నిన్ను చేర్చి దానిని నీకు ఇచ్చిన తరువాత ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠించవలెను. వానిలో మగ సంతానం యెహోవా దగును. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను ఏమన్నాడు? గాడిద పిల్లని ఏం చేయాలంట? వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లని ఏం చేయాలట? ప్రతిష్ఠించాలి. అట్లా విడిపించకపోతే దాని మెడ ఏం చేయాలా? ఇప్పుడు చెప్పండి. ఇందాక నుంచి నేను గాడిద గాడిద అంటున్నానని మీకు మనసులో కోపం వస్తుందేమో. ఇదిగో ఈ వచనం ఆధారం చేసుకుని మీరే చెప్పండి, గాడిద ఎవరు? చెప్పండి, గాడిద ఎవరు? చెప్పట్లేదు మీరు. అంటే మొత్తానికి కోపం వచ్చింది. గాడిద ఎవరు? నేను. ఈ గాడిద పిల్లను విడిపించాలంటే ఎవరు కావాలట? గొర్రెపిల్ల ఎవరు? ఎక్కడుందన్నమాట? యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. నడుచుచున్న యేసును చూచి యోహాను అన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకుని పో దేవుని గొర్రె. ఇప్పుడు ఆ గొర్రె పిల్లే ఈ గాడిదని ఏం చేసినాడు చెప్పండి? విడిపించాడు. ఒకవేళ గొర్రె పిల్లే లేకపోతే, విడిపించడానికి గొర్రె పిల్ల లేదనుకోండి, అప్పుడు గాడిదని ఏం చేయాలట? మెడ విరగదీసి చంపేయాలి. ఇప్పుడు చెప్పండి, ఆ గొర్రె పిల్లే లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా భూమి మీదకి దిగి వచ్చి మనల్ని విడిపించడానికి కొరకు ఆ సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించకపోయినట్లయితే ఈ పాటికి ఈ గాడిద మెడ ఏమై ఉండేది? వెనక్కి విరగదీసి చంపబడి ఉండేవారు. అలాంటి గాడిదల కోసము యేసు ప్రభు వారు మానవుడికి వచ్చి గాడిదని కోరుకున్నారు. అందుకని 5 లక్షణాలు. 1 గాడిద అపవిత్రమైనది, 2 గాడిద మాట విననది, 3 గాడిద జ్ఞానము లేనిది, 4 గాడిద స్వేచ్ఛ స్వాతంత్రము లేనిది, 5 గాడిద తిరుగుబాటు చేసేది. ఎగ్జాక్ట్గా ఈ 5 లక్షణాలు నిజంగా నీకు నాకు ఉన్నాయా లేవా? గుండె మెచ్చ చేసి పరీక్ష చేసుకోండి. మనం కూడా అపవిత్రులమా పవిత్రులమా? మనం మాట వినేవారమా మాట వినని వారమా? మనం జ్ఞానం కలిగిన వాళ్ళమా అజ్ఞానులమా? మనం కూడా బరువులు మోసే పాపం అనే భారం మోసేవారమా లేకపోతే స్వేచ్ఛ స్వాతంత్రం కలిగిన వారమా? మనం కూడా దేవుని మీద మనుషుల మీద తిరుగుబాటు చేసేవారమా లేకపోతే మంచివారమా? మరి ప్రభు ఆయన పవిత్రుడు, ఆయన విధేయత కలిగిన వాడు, ఆయన జ్ఞానము కలిగిన వాడు, ఆయన మన భారమంతా మోసి మనకి స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చినటువంటి దేవుడు. ఆఖరిగా 5వది, ఆయన ఏం చేస్తున్నాడు? తిరుగుబాటు చేసేవాడు కాదు కానీ మౌనంగా ఉన్నాడు. ఆయన కొట్టారు, గడ్డం పట్టుకుని పీకారు, ఆయన్ని తాగుబోతున్నారు, తిండిపోతున్నారు, ముఖం మీద పిడిగుద్దులు గుద్దారు, నాగటి చాళ్ళ వల్లే తన వీపంతా దున్నారు. కానీ అన్నాడు, ఆయన నోరు తెరువలేదు. అంత మాత్రమే కాదు, అలా తిరుగుబాటు చేసే వారి కొరకు తండ్రి వీరేం చేయించున్నారు, వీరెరుగురు గనుక వీరిని క్షమించు. ఈ సంగతి ఏంటి బిడ్డ? ప్రభు అన్నాడు, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా కూడా నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఇతరులని క్షమించండి. ఊరికి పరలోక ప్రార్థన చేస్తారు, వల్లిస్తారు నోటితో. ఏమని?
మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మీరు మా అపరాధములను క్షమించుము అంటావు. అసలు ముందు నువ్వు క్షమించావా లేదా? ఊరికే చెప్పేసినావు ఏమని? మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం అన్నావు. అసలు నువ్వు క్షమించలేదా? క్షమించలా, అని క్షమించాలి కదా. కాబట్టి అట్లాంటి 5 శ్రేష్టమైన గుణలక్షణాలు మనం కలిగి ఉంటే విడిపించబడిన, విమోచించబడిన, దేవుడు కోరుకొనిన, దేవుడు నీ మీద వచ్చిన గాడిద. అట్లా లేదు అంటే స్టిల్ నువ్వు ఇంకా కట్టబడినటువంటి గాడిద. కాబట్టి పరీక్ష చేసుకుని, సరి చేసుకుని, అలాగ చేసి రొట్టెను తిని పాత్రలోనిది రాదు. ప్రభు చిత్తమైతే ఈ గాడిదలో నుంచి మరొక 5 సంగతులు రాత్రి సెషన్లో మనం చూసుకుని ఆ ప్యాసేజ్ని మనం ముగించుకుందాం. కళ్ళు వంచుదాం, కళ్ళు మూసుకుందాం.